నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వచ్చి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు బాలయ్య మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. వాల్తేరు వీరయ్యతో ఒక మంచి హిట్ అందుకున్న దర్శకుడు బాబీ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికీ చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఒకెత్తైతే గ్లిమ్స్ మరో ఎత్తని చెప్పాలి. గత కొద్ది రోజుల ముందు మూవీ మేకర్స్ ఎన్బీకే 109 గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్లో బాలయ్య మాస్ యాక్షన్ సినీ ప్రియులు, అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. మాస్ యాక్షన్, వీరమాస్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను అమాంతంగా పెంచేశాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ ఓ రేంజ్లో తెరకెక్కిస్తున్నట్టు గ్లిమ్స్ చూస్తే అర్థమైపోయింది. ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయ్యాయి. ఆ అప్డేట్ తప్పించి ఈ సినిమా నుంచి మరే సర్ప్రైజ్ రాకపోవడంతో నందమూరి అభిమానులు డీలా పడిపోయారు. అంతేకాకుండా ఇప్పటి వరకు సినిమాను టైటిల్ కూడా పెట్టకపోవడంతో అంతా చర్చించుకుంటున్నారు. మాస్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మేకర్స్ ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో బాలయ్యకు జోడీగా ఎవరు నటిస్తున్నారన్నది కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. అయితే తాజాగా ఓ వార్త బయటకు వచ్చి వైరల్ అవుతుంది. ఇందులో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నట్టు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగింది. అందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్వశి రౌతెల, ప్రజ్ఞ జైస్వాల్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. బాలయ్యకు జోడీగా వీరు నటిస్తారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో ఉర్వశి రౌతెల, ప్రజ్ఞ జైస్వాల్తో పాటు మరో నటి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అందాల ముదుగుమ్మ శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఇందులో హీరోయిన్గా నటిస్తున్నట్టు సమాచారం. దీంతో బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారనే వార్త నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. ఇకపోతే బాలకృష్ణ తమన్ కాంబో అంటే ఆ ఆల్బంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉంటాయి. ఎన్బీకే 109 ఆల్బంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకి మాత్రం తగ్గకుండా తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక అదిరిపోయే మాస్ సాంగ్ కూడా ఉండబోతున్నట్లు ఇప్పటికే తమన్ దానికి ట్యూన్ ఇచ్చినట్లు, ఆ ట్యూన్ అదిరిపోయే రేంజ్లో ఉన్నట్లు, ఇక ట్యూన్ అదిరిపోయే రేంజ్లో ఉండటంతో బాలకృష్ణ కూడా అదే స్థాయిలో డాన్స్ చేయడానికి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ పాట థియేటర్లను షేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ నుండి మొదటి పాటను విడుదల చేస్తారని తెలుస్తుంది. మొదటి పాటతోనే అంచనాలు తారాస్థాయిలో పెంచాలని చిత్ర బృందం భావిస్తుంది. మరి మొదటి పాట సమయానికి ఈ మూవీ టైటిల్ని లాక్ చేస్తారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రానికి జై బాలయ్య లేదా వీరమాస్ అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మరి ఈ రెండు టైటిల్స్ ఏది ఫైనల్ చేస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.